నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ల ఎగుమతులు దిగుమతులను అదానీ కంపెనీ పూర్తిగా నిలిపివేసింది. పలు ప్రముఖ కంపెనీలు తమ ఖాళీ కంటైనర్లను సైతం వెనక్కి తీసుకువెళ్లాయి. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మంది ఉపాధి కోల్పోయారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్టును అదానీ పరం చేశారు. గడిచిన 4 ఏళ్లలో అదానీ కంపెనీ ఒక్క బెర్తు నిర్మించలేదు, అభివృద్ధి చేయకపోగా సర్వనాశనం చేశారు. ఇప్పటికే 5 కంటైనర్ల భారీ క్రేన్లలో ఒకదానిని ఇతర పోర్టులకు తరలించింది. మిగిలిన వాటిని సైతం తరలించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పోర్టును అభివృద్ధి చేస్తామన్న మంత్రి కాకాని పత్తా లేకుండా పోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బొగ్గు, ఐరన్ ఓర్, బూడిద ఎగుమతులను అదానీ సంస్థ అమాంతం పెంచేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్. ప్రియాంక, నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఒక కాలుష్య కాసారంగా మారిపోతుంది. ప్రధానంగా చూస్తే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణపట్నం పోర్టుని ఆయన ప్రియమిత్రుడు అదానికి అప్పగించారు. అదానీ కంపెనీ ఇప్పుడే ఆ కంటైనర్ టెర్మినల్స్ అన్ని కూడా ఒక్కొక్కటి తరలి చేస్తుంది. 5 క్యూసీలుంటే ఇప్పటికే ఒక క్యూసీ తీసుకెళ్లిపోయింది. కంటైనర్లు మొత్తం కూడా కంటైనర్లకు సంబంధించి ఎగుమతులు దిగుమతులు అన్ని కూడా ఆగిపోయాయి. పెద్ద ఎత్తున బొగ్గు, బూడిద, ఐరన్ ఓర్ ఎగుమతులు దిగుమతులు ప్రారంభించింది. దీంతో పోర్ట్ అంతా కూడా కాలుష్య వాతావరణం నెలకొంది. ఆ కాలుష్యానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అల్లాడిపోయే పరిస్థితి. ఆ గ్రామాలన్నీ కూడా గజగజ వణికిపోతున్నాయి ఆ పొల్యూషన్ చూసి. ఇప్పుడే చాలా మందిని, ఒక దాదాపు 10,000 మంది ప్రత్యక్షంగా 10,000 మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. వాళ్ళందరూ మాజీ మంత్రి సోమిరెడ్డి దగ్గరికి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు సోమిరెడ్డి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. ఏమంటారు సార్? ఇప్పటికే మీరు పోరాటం స్టార్ట్ చేశారు, భవిష్యత్తులో మీ పోరాటం ఏంటి? అసలు పోర్టు పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇది దుర్మార్గము, ఊహించని పరిణామం. అదానీ అంటే ఒక రిచెస్ట్ మ్యాన్. ఆయన ప్రపంచంలో గుర్తింపు ఉంది, ఇండియాలో ఆయనకున్న పరిస్థితి ఊహించలేంది. అటువంటి ఆయన కృష్ణపట్నం పోర్టు నవైగా నుంచి సివి రావు దగ్గర నుంచి కొన్న తర్వాత ఇంకా దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు అనుకుంటామే కానీ దాన్ని కిల్ చేస్తాడని చెప్పేసి కంటైనర్ పోర్టుని షిఫ్ట్ చేసేసి ఇక్కడ బల్క్ కార్గో పెట్టి జనాన్ని దుమ్ములో, ధూళిలో, పొల్యూషన్లో, కాలుష్యంలో ముంచేస్తాడని నెవర్ ఎక్స్పెక్టెడ్. ఎన్ని వేల మంది కడుపు కొడతాడని మేము ఊహించలే. అందుకనే ఇప్పుడు ఏం చేయాలో ఎల్లుండి కృష్ణపట్నం పోర్టు అదానీ CEO జీజే రావుని కలుస్తున్నాం, అఖిలపక్షం కలుస్తున్నాం. కలిసి మెమోరాండం ఇస్తాం, సమాధానం ఏమొస్తుందో చూస్తాం, ఆ తర్వాత యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. సార్, మీరు ఆ పోర్టు ఏర్పాటయ్యి భూసేకరణ సమయం నుంచి మీరు ఉన్నారు. మొత్తం కూడా ఆటోమోటివ్స్ లోకి వెళ్ళిపోతుంది కార్గో, ఇంకా కంటైనర్ నుంచి నెక్స్ట్ అని చెప్పి అనుకున్నారు. ఈ 5 ఏళ్లలో కనీసం అదాని ఒక్క బెర్త్ కూడా నిర్మించలేదు. ఇప్పుడు 14 బెర్తులు నవయుగా వాళ్ళే నిర్మించారు. ఏమంటారు? ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది ఆ కాలుష్యం చూస్తుంటే? అన్ఫార్చునేట్. అప్పుడు 2,500 ఎకరాలు భూమి సేకరణ ప్రభుత్వం సేకరించి ఇచ్చింది. అది కాకుండా దాదాపు ఒక మోర్ దాన్ 3,000 ఏకర్స్ వాళ్ళు కొనుక్కున్నారు. ఆ నవేగా కంపెనీ టేకప్ చేసినప్పుడు ఇంచుమించు 6,000. దాన్ని బేస్ చేసుకుని కృష్ణపట్నం SEZ 6,000 ఎకరాలు. ఏమైపోవాలి ఇప్పుడు? గ్రామాలు వదిలిపెట్టేసి మీకు త్యాగం చేసి భూములు ఇచ్చిపోయినారు. అటువంటిది ఇప్పుడు అదానీ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ పోర్ట్ బిఫోర్ అదానీ అంటే 19 వరకు గాన్ అప్ టు 6 lakhs 6 లక్షల కంటైనర్స్ అక్కడ ట్రాన్స్పోర్ట్ జరిగేది. ఈయన వచ్చిన తర్వాత 4 లక్షలు. ఈరోజు January 31 క్లోజ్ చేసేసామని చెప్పి వాళ్ళ ఆఫీసు నుంచి పోయిన మెయిల్ ఐడీలు మా దగ్గర ఉండే, మెయిల్ మెసేజెస్. అందుకని ఊహించని పరిణామం ఇది, ఊహించనిది. దాదాపు 10,000 మంది దాని మీద ఉద్యోగాలు, ఉపాధి ఆధారపడిన వాళ్ళు. డైరెక్ట్గా పోర్ట్లో 2,000 మంది ఉద్యోగస్తులు. వాటన్నిటికంటే ఆ మండలం, ఆ చుట్టుపక్కల చెలుకూరు, ముతుకూరు, తోటపల్లిగూడూరు, వెంకటాచలం 4-5 మండలాలని కాలుష్యంలో నింపేస్తున్నారు. అట్టయితే కాదు, ఈరోజు కంటైనర్ పోర్టు యార్డ్ అంతా ఐరన్ ఓర్, కోల్, యాష్ దాంతో నిండిపోయింది. ఆ గ్రామాలు మునిగిపోతుండే. మరీ ఆ క్లోజ్గా ఉండే ఆ బల్జిపాళెం, సుబ్బారెడ్డిపాళెం, ఆ ముతుకూరు, ఈ 4 మండలాలు కాకుండా దగ్గరుండే విలేజెస్ బతకలేని పరిస్థితి. రెండోది దక్షిణ గాలి కొట్టినప్పుడు, తూర్పు గాలి కొట్టినప్పుడు, పడమటి గాలి కొట్టినప్పుడు ఆ గాలికి కిందుండే
ఇవి నెల్లూరు టౌన్ దాకా వచ్చే ప్రమాదం. ఇది ఆషామాషి కాదు. ఇది ఇప్పుడు తమిళనాడులో మీకు ఆ బల్క్ కార్గో, ఆ డర్టీ కార్గో అంటే జనం తిరగబడ్డారు. సో ఇక్కడ నెల్లూరు వాళ్ళు అంటే నోరు మూసుకొని ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్ లోకల్ మంత్రి, ఆ కాన్స్టిట్యున్సీ పోర్ట్ ఏ నియోజకవర్గంలో ఉంది, సర్వేపల్లిలో ఉంది, ఆయన ఎమ్మెల్యే మంత్రి, ఆయనే కొల్లుడు అయిపోయి ఉన్నాడు. ఆయనది ఒక సపరేట్, ఆయనది ఒక మాఫియా, ఆయన కలెక్షను, ఆయన 5% బోర్డుగా, లారీ బోర్డుగా ఆయన కట్టాలా, ఆయన చెప్పిన రెంట్ ఇవ్వాలా, ఆయన ఫిక్స్ చేసిన రెంట్, దాంట్లో 5%, 20 ఫీట్ కార్గోకి కంటైనర్కి ఇంత, 40 ఫీట్ కంటైనర్కి ఇంత. ఆయన కూర్చొని ఆయన మనుషులు 2-3 ఫ్యాన్ కింద కూర్చొని లైట్ వేసుకొని ఏసీ ఆన్ చేసుకొని కోట్లాది రూపాయలు కలెక్ట్ చేసుకుంటారు. ఆ పోర్టు పెట్టుబడి పెట్టి అన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఆయన ఇచ్చాడు జీజీరావు గారు, 40 కోట్లు ఆదాయం. బల్క్ కార్గో 50 కోట్లు 70 కోట్లు పెరిగింది కదా. అంటే మేమన్నా చెవులో పువ్వు పెట్టుకున్నామా? కంటైనర్ కార్గో 2019కి 6 లక్షల కంటైనర్లు పోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపాయన ఆదాయం ఎంత? మోర్ దాన్ 800 crores. ఈరోజు 40 నుంచి 50 నుంచి 70 పోయిందని మీరు చెప్తారా? ఇది కరెక్ట్ కాదు. ఇది అన్నీ చూస్తున్నాం, కడుపు తరుక్కుపోతుంది. ఒక రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన పోర్టు, మా జిల్లాకి ప్రతిష్టాత్మకమైన పోర్టు 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి నాట్కో చౌదరి గారు స్టార్ట్ చేసింది. తర్వాత సివి రావు గారు దాన్ని రాష్ట్రంలో, దేశంలో టాప్ 3 పోర్ట్లు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, ముంబై, చెన్నై, వాటితో పోటీ పడే పరిస్థితికి కృష్ణపట్నం పోర్టుని తీసుకొచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు మూతేసుకొని మీరు దుమ్ములో పడి చావండి, మేము వాటికి తీసేసుకొని పోతాం, ఉద్యోగాలు అవన్నీ పోనీయండి. ఎకో ఫ్రెండ్లీ పోర్టుగా ఏషియాలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన కృష్ణపట్నం పోర్టు ఈ రోజున కంటైనర్ టెర్మినల్ అంతా కూడా మూతపడిపోయింది. ఒక కంటైనర్ కూడా వెళ్లే పరిస్థితి లేదు. నిన్న వచ్చినటువంటి వేజలు, చివరి వేజలు, అది కూడా వెళ్ళిపోయింది. మొత్తం ఎగుమతులు దిగుమతులన్నీ, కంటైనర్ ఎగుమతులన్నీ కూడా ఆపేశారు. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 10,000 మంది ఎంఎస్సి, స్టీల్ బోర్డు, కాంకార్ వంటి పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున వీధిని పడే పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డి దగ్గరికి వచ్చి మా ఉద్యోగాలు పోయినాయి, 10,000 మంది ప్రత్యక్షంగా, 10,000 మంది పరోక్షంగా ఉద్యోగాలు పోయని చెప్తున్నారు. మొత్తం ఈ నెల్లూరు జిల్లా మొత్తం కూడా కాలుష్య కాసారంగా మారక ముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, దీన్ని యథావిధిగా కొనసాగించాలి, పోర్టుని అభివృద్ధి చేయాలని చెప్పి నెల్లూరు వాసులందరూ కోరుతున్నారు. ఇది